ఈ రోజు సభలో జరిగింది చాలా దౌర్జన్యం, చాలా అన్యాయం. ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్స్ మీద జెంట్స్ కార్పొరేటర్స్ వచ్చి కాంగ్రెస్ కార్పొరేటర్స్ వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది. మా చేతిలో ఉన్న ఇది ప్రజాస్వామ్యంలో కనీసం అడిగే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. ఏం అడిగినా కూడా కేసులు పెట్టి అన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ జరిగినా కూడా కనీసం గొంతిప్పి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఈ కాంగ్రెస్ పాలన. కాబట్టే మేము ఈ రోజు ఇవన్నీ కూడా మేము చర్చించాలనుకున్నాము కౌన్సిల్లో, జిహెచ్ఎంసీ కౌన్సిల్లో. ఎందుకంటే అది ప్రజావేదిక, ప్రజలందరూ వింటారు కాబట్టి, మొత్తం జిహెచ్ఎంసీలో ప్రజలందరూ వింటారు కాబట్టి మా ఆందోళన, మా ఆవేదన కూడా మేము ప్రజలకు వినిపించాలనుకున్నాము. ఎందుకంటే అధికారులు ముఖ్యంగా అధికారులు స్పందించట్లేదన్న విషయం ప్రజలకి తెలియజేయాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అధికారులందరినీ కూడా వాళ్ళు సర్వేల పేర్లతో వాడుకుంటూ వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు చేయనివ్వట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మేము చర్చించాలనుకున్నాం. కానీ ఈ రోజు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి గారు ఒక మహిళా మేయర్ అయి ఉండి మహిళల పైన ఇంత దారుణంగా కనీవి నేరుగని రీతిలో, నేను చెప్తున్నా ఈ రోజు జిహెచ్ఎంసీ చరిత్రలో చీకటి రోజు, మా అందరినీ కూడా ఇలా పోలీస్ స్టేషన్కి పంపించి అరెస్ట్ చేయించడం చాలా దౌర్జన్యం, చాలా అన్యాయమైన విషయము. ఎందుకంటే ప్రజా పాలనలో ప్రజల కొరకు మేము కొట్లాడడానికి మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ. మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి పరిపాలనలో ఇది ఒక ఉద్యమం పార్టీ. మేము దేనికి, ఏ కేసులకి వేటికి భయపడే రోజే లేదు. మీరు ఎటువంటి కేసులు పెట్టినా కూడా ప్రజల పక్షాన నిలబడి మీరు ఇస్తానన్న 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొచ్చేంత వరకు కూడా మేము కొట్లాడుతూనే ఉంటాము.